సరే నీకు చిన్న టాస్క్ ఇస్తాను, చేస్తావా? చేస్తా, చెప్పు. మీ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి నాకు నువ్వు నాకు వద్దు అని చెప్పాలి. ఓకేనా? సరే చెప్తా. ఓకేనా? నీకు ఓకే అయితే చెప్పు. ఓకే, కాల్ చేస్తున్నాను. చూసారు కదా గైస్, చెయ్యి చూద్దాం ఏమంటాడో. ఆ? హలో హలో, చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఒక 5 minutes మాట్లాడొచ్చా? చెప్పు. అదే బ్రేకప్ చేసుకుందామని. ఎందుకా? అదే ఫేమస్ అయ్యాం కదా ఇద్దరం. అందరూ ఎలా చూస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ తప్పుగా చూస్తున్నారు నన్ను ఎక్కడికి వెళ్ళినా. అయితే నేను వదిలేస్తా. వదిలేస్తావా? ఎవడున్నాడు కదా, ఎవడు ఉన్నాడు చూసావా? మరి ఎందుకు వదిలేస్తాను అంటున్నావు? నువ్వు చూసావు ఫస్ట్ ఎవడని ఉండడం అంటే నీకు వదిలేని అనిపిస్తుంది కదా. నీవు వదిలేస్తాను అన్నాక నేను అన్నానా లేదా? అయితే వదిలేసుకుందామా? వదిలేసుకొని వదిలేస్తానన్నా కదా, వదిలే ఎవడున్నాడు కదా నీకు? నీకెవరు లేరేటి? నాకు ఎవరున్నారో చూపి. నాకెవరున్నారో చూపించు. మరి ఫస్ట్ నువ్వు వదిలేస్తాను. ఎవడని లేకపోతే చెప్పుతో కొట్టేస్తాను వచ్చి. నీకెవరు ఉన్నారు, అందుకే ఫోన్ కూడా మాట్లాడలేకపోతున్నావు. ఎవరున్నారే? ఎవరు లేరురా నీకు. ఫస్ట్ ఉన్నాడు కాబట్టే కదా నువ్వు ఇలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకున్నారా? నీకున్నారు. నాకా? ఉన్నారా? అయితే నేను కూడా వదిలేస్తాను అంటే నీకు ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది కదా. ఎవరు అమ్మాయి? నాకు దగ్గరుండి నేను పెళ్లి చేస్తాను. వచ్చి నువ్వు చూసావేటి నా కోసం? సరే, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, లవ్ లో ఉన్నాను ఇప్పుడు. సరే ఉంటాను, ఆడుతున్నాండి. సరే, అబ్బాయి కాదు మరి అబ్బాయితో మాట్లాడి నువ్వే కవర్ చెయ్యాలి ఇద్దరిని. సరే మాట్లాడైతే. మాట్లాడు మాట్లాడు మాట్లాడచ్చా? మాట్లాడు. తిడతాడేమో. తిడితే చెప్తా కొడుతున్నాడు. మాట్లాడు. హలో బ్రో. ఏం పేరు బ్రో? నీ పేరు? పండు బ్రో. అవునా? చూసుకో అమ్మని జాగ్రత్తగా. ఏడు బ్రో? చూసుకో నన్ను జాగ్రత్తగా. మీరు చూసుకోరా? చూసుకుంటాం. పెళ్లి చేసుకుంటావా? నేను తను నాతో లైఫ్ లాంగ్ ఉంటే పెళ్లి చేసుకుంటాను. నీకులాగా వాడుకుని వదిలేస్తారు అనుకుంటున్నావు ఏంటి? పబ్లిక్ చేశాక అందరూ ఏటాహా పెళ్లి చేసుకుంటావా అడిగింది నాకు ఒకసారి. చెప్పు బ్రో. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను బ్రో. నీకు ఓకే అయితే నేను చేసుకుంటాను ఇప్పుడే. నన్ను వదిలేస్తున్నాను కదా, నిన్ను చేసుకుంటానంటే కదా. సరేనా, చేసుకో. నీకు ఓకే అంటే సింహాచలం తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను ఇప్పుడే. సరే చేసుకో. ఈవినింగ్ 6 o'clock పెట్టుకుందాం. మంచి ముహూర్తం కదా బ్రో. నీకు ఓకే అయితే నేను చేసుకుంటాను, లేకపోతే నేను పంతులు గారిని పిలవంటావా? ఎందుకు? పంతులు బోల్మన్ సమాచారంలో కానీ పెళ్లి పెద్దగా నువ్వు వస్తే చాలు. అంటే నువ్వే కదా నన్ను లవ్ చేసావు, నేనే కావాలనుకున్నావు, అన్ని నువ్వు చెప్పినయే కదా. ఇప్పుడేమో వదిలేస్తాను అనగానే నేను కూడా వదిలేసాను అంట. అలాంటప్పుడు ఎందుకు లవ్ చేసావు? నేను లవ్ చేశాను, నువ్వు లవ్ చేసావు. అంటే నువ్వు లవ్ చేసాక నేను లవ్ చేశాను. ఎవరో ఒకరు లవ్ చేస్తే లవ్ చేస్తాము, ఆడుకుని వెళ్ళిపోతాను ముందుకి. ఇప్పుడు ఏంటంటావు లాస్ట్ ఫైనల్ గా? వదిలేస్తున్నా కదా, వదిలే. ఐ లవ్ యూ టు. లాస్ట్ ఫైనల్ గా చెప్పు, ఇవన్నీ కాదు. ఏట్రా ఏంటంటావు? లాస్ట్ ఫైనల్ గా చెప్పు. నేను వస్తాను పెళ్లి, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే పక్కన ఫస్ట్ నైట్ కి వస్తావా? మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ నైట్ నేను వస్తాను. సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నవ్వామనుకో పక్కనుంటే బాగుంది, చెప్పుతో కొడుద్ది నీకు. ఫస్ట్ క్లారిటీగా చెప్పేది విను. నాకు ఎందుకో భయం వేస్తుంది. ఆగరా, నువ్వెందుకు భయపడుతున్నావు? హలో ఏంటి మరి మా ఇంట్లో నువ్వే చెప్పాలి. నేను సౌజీని నేనే వదిలేసాను,
నేనే తెలిసాను, మా ఫ్రెండ్ కి పరిచయం చేశాను, పెళ్లి చేసుకుంటారు మంచోడు. వాడు తమ్ముడు అవుతాడు. తమ్ముడు, మా తమ్ముడికి ఇచ్చి చేస్తున్నాం మంచోడు అని చెప్తానులే. ఇంట్లో ఎరుపుకులు కదా, మా ఇంట్లో మరి చేతకని వాళ్ళు మరి దగ్గరుండి పంపిస్తారు కదా, తీసుకెళ్ళమ్మా నువ్వు అయిపోయి ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పి కదా పంపిస్తారా ఎరుపుకులు ఎవరికి తెలుసు. ఏమో సరే ఒకసారి ట్రై చేయి, తెలిసిపోద్ది. ఫోన్ చేస్తాను, ఇంటికి వచ్చి మాట్లాడాలండి ఒకసారి అని చెప్తాను. ఏంటి తెలుగా మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దామని, ఏమంటారు చూద్దాం. బ్రో 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 హలో, ఎక్కువ మాట్లాడేస్తున్నావు ఇంకా. ఆగు, మనం పెళ్లి చేస్తాం ఆగు. హలో చెప్పు. కాదు బ్రో, తనేమో నా దగ్గరకు వచ్చింది కాల్ చేసి, పండు నేను నీ దగ్గరకు వచ్చేస్తానని చెప్పింది నాకు. చెప్పేస్తే సౌజీ మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అంటే, ఆడ అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటుంది. ఇది కాదు కదా, ఇప్పుడు కూడా మరి ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, నువ్వు నన్ను పట్టించుకున్నావా? కాల్ చేసి పడిపోయావంట కదా అని జస్ట్ చిన్నదని అడిగావా? అడగలేదు. అంటే అడగలేదంటే నీకు అక్కడ ఇష్టం లేదు కదా? ఎందుకు ఇష్టం లేదు? నాకు తెలిసి యాక్సిడెంట్ అయిందని. చెప్పుతో కొడతా నీకు తెలియదు అన్నావంటే, మా అన్ని పక్కనుండి వాడు పక్కనే ఉంటున్నావు, అన్ని నీకు తెలియకుండా ఉంటాయా? నాకు తెలియదు. మరి ఇప్పుడు తెలుసు కదా, కనీసం అడిగావా? ఎలా ఉంది ఇప్పుడు అడిగాను కదా. ఇప్పుడు కొడతాను మరి దగ్గరికి వస్తే. ఎక్కువ సీరియస్ గా మాట్లాడినప్పుడు నవ్వకటం, ఎందుకు ఇలాగా బ్రేకప్ చెప్పే, నాకు ఎందుకు ఇలా టార్చర్ కుక్క పేరు పెట్టుకున్నారా? అది ఇన్స్టాలో ఓ టామీ కదరా. టామీయా? అయితే హలో హలో, అయితే అది కాదు, ఎందుకు హెరాస్మెంట్ ఇద్దరికి చాలా టార్చర్ ఉంది నాకు నీ దగ్గర, వదిలేవచ్చు కదా ప్లీజ్. సరే ఏంటి సరే సరే అంటే అయిపోతా. నువ్వు ఒక మాట చెప్పావు అనుకో, మేము ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడుకుంటాం కదా. లాస్ట్ టైం అలాగే వదిలేమంటే చేతులు కోసుకోవడాలు అవన్నీ చేస్తున్నావు. ఇంట్లో వాళ్ళేమో నువ్వేదన్నా చచ్చిపోతే మళ్ళీ మా ఇంట్లో ఎక్కడ హెరాస్మెంట్ అవుద్దా అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. కోసుకోవాలని తెలిసింది కదా, అందుకే కోసుకోవడం అనేసాను. అంటే నీకు వద్దు, ఎవరొద్దో ఎవరికి నేనొద్దో నాకు తెలుసు కదా. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అయితే? నేనా ఇదే ఉన్నా, ఒక అరగంట వెళ్ళిపోద్దు. నిజమే, మళ్ళీ ఇంక రాకూడదు మరి. సరే అయితే ఆల్ ది బెస్ట్, హ్యాపీగా ఉండి ఎవరితో ఉన్నా. నువ్వు ఎవరితో నేనుంటాను, బాగానే చూసుకుంటాడులే. ఫస్ట్ నైట్ వస్తానండి. బ్రో ఏడు బ్రో, ఫస్ట్ నైట్ మా ఇద్దరికి కదా, ముగ్గురు ఎలాగవుతుంది? అలా చూస్తే నాకు నచ్చదు. వద్దు బ్రో, ఫస్ట్ నైట్ అనేది ఇద్దరితోనే స్టార్ట్ అవుతుంది, ముగ్గురితో అవ్వదు కదా. సరే సరే ఓకే సరే, నువ్వే చెప్పాలి బ్రో ఏదైనా. సౌజీ ఏదో చెప్పి తొందరగా ఒకటి మాట్లాడు, పెళ్లి చేసుకుందాం అంటే తొందరగా. లాస్ట్ డే కదా. ఏం మాట్లాడలే, వెళ్ళి పెళ్లికి టైం అయిపోతుంది, వెళ్ళండి. పెళ్లికి ఈవినింగ్ 6 o'clock అప్పుడు అందరూ వస్తారు. ఏంటి మరి మా ఇంట్లో ఏం చెప్పాలి? ఇంట్లో నేను చెప్తాను కదా, నా స్కూల్ నేను మాట్లాడి. ఏంటి నేను నా స్కూల్లో నేను మాట్లాడి చెప్తాను కదా. ఏ స్కూలు? నేను ఎలా మాట్లాడాలో నాకు తెలిసి నేను చెప్తానే. స్కూల్ అంటే ఏంటి? నాకు ఇంకెక్కించావనుకో. అదేంటి ఏటెక్కిస్తున్నారు? సీరియస్ గా మాట్లాడు, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను కదా. అవును చెప్పు. ఇప్పుడు నేను నీకు వద్దు అన్నప్పుడు, సరే నేను నిన్ను వద్దు అనుకున్నాను స్టార్టింగ్, సరే నువ్వెలా అంటావు నేను వద్దని? చెప్పేది విను, ఫస్ట్ చెప్పేది విను. ఇప్పుడు నేను వాడు ఉన్నాడని నీకు చెప్పాను, అది జస్ట్ అనుకో, సరే సరదాగా చెప్పాను. గొడవ అవుతుంది ఏంటి చెప్పు. కుర్రోళ్ళని తెప్పించేస్తున్నా, పక్కనే ఉన్నారు కుర్రోళ్ళు, కొంచెం అంతా ఇప్పుడు వచ్చేస్తాం లేదు కానీ. వస్తాం టైం వస్తాను కానీ ఇలాంటి నాకు బూతులు రానే అర్థమవుతుందా? ఎక్కువ మాట్లాడేస్తున్నావు. ఏడు సౌజీ నీకు బూతులు వచ్చా? అప్పుడప్పుడు హెరాస్మెంట్ కి వస్తాయి. అలాగైతే పర్లేదు. అయితే లవ్ మాత్రం తెలుసురా నీకు? వచ్చారావు డ్రమ్ లో పెట్టేస్తారులే. ఎవరు? నువ్వే వాళ్ళకి. కాదు, అర్థమవుతుందా? నీకులాగా పట్టించుకోకుండా టైం తిన్నావా లేదా అడగకుండా అయితే ఉండడు. ఓకే, అవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు లవ్ చేస్తున్నాను, రిలేషన్ లో అవుతున్నాను. వారంలోనా? లేదు బ్రో, నా మనసు సముద్రం లాంటిది,
ఆ, చెరువులో పొంగు అల్లంలో కొట్టుకెళ్తుంది ఇది అయితే. అవునా? లేదు తెలుసు బ్రో వాడు నాకు. చెప్తుంటే నువ్వెందుకు వింటున్నావు? అబ్బా సారీ సారీ సారీ. అయితే వాడు మాట్లాడి నమ్మి లవ్ చేస్తున్నావా? లేదు లేదు చెప్పాను కదా నా మనసు సముద్రం లాంటిది. ఆ, అది అల్లం లాంటిది చూసుకో. నువ్వు చేపలంటాడువా? నేను చేపలాంటండి. నువ్వు మధ్యలో మీలో నవ్వక తిమింగలు ఎదురవుతే టామీ. కనబడదు. ఎందుకు సైక్ చేస్తున్నావు? నవ్వక నువ్వు మాట్లాడు. ఎవరు నవ్వుతున్నారే ఇప్పుడు ఏట్రా ఏంటి? ఇప్పుడు అందరూ ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? ఎలా అంటే చూడు ఏంటి ఇంత ముద్దు అంటే డైరెక్ట్ గా ముద్దు పెట్టుకున్నాం కదా మనం ఇంటర్వ్యూలో, అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి మరి? ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు ముద్దు పెట్టుకున్నారు కదా, చాలా వైరల్ అయింది. మరి నాకు వెళ్ళు ఇంటర్వ్యూ కంటే వెళ్ళండి. ఎవరు- కాదు వాడు అడిగింది. ఆ, నీకు తెలియదేటా డేట్ అడుగుతున్నాడు. ఆ, ముద్దు కావాలి నాకు కూడా. రూమ్ రండి, రూమ్ తీస్తుండండి. వద్దు బ్రో రూమ్. ఎక్కువ మాట్లాడేస్తున్నావు టామీ. దవడ తెంగుతావు మరి. ఎక్కువ మాట్లాడవంటే ఇంకా చాతగానే సరే. మాట్లాడక. సిన్సా నన్ను సిన్సా లవ్ చేసావా? చేసారు కాబట్టి అలా ఒకడు వచ్చి అడిగితే పంపించచ్చు. అయితే మరి నువ్వు ఏమన్నావు? వదిలేస్తున్నావు కదా, వదిలేస్తానంటే నువ్వు వాడితో మాట్లాడాలి. మా లవ్వుతో నువ్వెలా ఉంటావు అని చెప్పి అడగడం మానేసి వాడికి సపోర్ట్ చేస్తున్నావు ఏంటి? అంటే అంత చాతకనోడువా నువ్వు? నాకు తెలుసు నువ్వు చాతకనోడు. నేను ఎందుకు లవ్ చేశానంటే ఒక ఇంటర్వ్యూ వల్ల. ఆ ఇంటర్వ్యూ లేకపోయి ఉంటే ఈ రోజు నేను నీ పక్కతో ఇలా కూడా నీతో మాట్లాడను. నేను ఫస్ట్ థింగ్ వెళ్ళిపోదాం ఫస్ట్ మనం తొందరగా దా. తొందరగా వెళ్ళిపోదాం. కాదండి బేగా ఉంటాను. సరే బాయ్. ఇంకెప్పుడు ఫోన్ చేయక. సరే అయితే సాయంకాలం నీకు గట్టుగా ఉంటది అయితే. అంత సిగ్నేట్ లేదు. ఆ, ఉంటే ఉంటాడు లేదంటే వదిలేస్తాడు అంతే. అది అంతే. అలాగనే సార్. ఏదో ఇంటర్వ్యూ వల్ల ఉండాల్సి వస్తుందిరా. నిజంగా ఏదంటే నేను అన్నాను. నిజంగా లైఫ్ లో చెప్తున్నాను, వీడియో ముందే చెప్తున్నాను, ఇంటర్వ్యూ వల్ల ఉంటున్నాను లేదా నేను ఉండను. ఆ ఇంటర్వ్యూ లేకపోతే నిజంగా ప్రామిసెస్ చెప్తున్నాను, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ ఇంటర్వ్యూ ఒక్క ఇంటర్వ్యూ నా జీవితం మారిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక మేము ముద్దు పెట్టుకోవడమే నా జీవితం అంటూ పోయింది. అందుకే దాని వల్ల ఉంటున్నాను. కానీ నేను తనతో ఉండను నేను. ఎందుకంటే నన్ను పట్టించుకోడు. పట్టించుకోవట్లేదు అయితే. ఇప్పుడు మరి ఆ వీడియో వైరల్ అయింది కదా, అప్పటి నుంచి మీ ఇద్దరు బానే ఉంటున్నారా? లేదు, ఇంట్లో అలా గుద్దేస్తారు అంతే. ఆడు చేసిన పనులకి ఇంట్లో నుంచి రావడం వచ్చేయడం ఉమ్. అవన్నీ గుర్తు పెట్టుకుంటే ఏడిపోతుంది తప్ప ఇంకేటి రాదు. బట్ నేనైతే ఉండను. ఏదో వీడియోస్ చేసేస్తున్నాము, పోస్ట్ చేసేస్తున్నాం అంటే ఉన్నంతకాలం ఉంటావు అవి, తర్వాత లేవు అంతే. వచ్చే నెల హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిపోతే ఇంకా అవునా? వీడియోస్ అక్కడే చూడు. నా లైఫ్ అంటే ఏంటో చూపిస్తాను. మరి మీ లవరు బ్రేకప్ చెప్పేస్తాను. చెప్పేస్తావు అయితే ఫైనల్ ఇంకా Fix. ఫిక్స్. చూసారు కదా గైస్, ఫిక్స్ అట. ఫిక్స్ కదా. హలో గైస్, అందరికి చెప్తున్నాను, ఉంటాం. ఏదో ఉన్నామంటే ఉన్నామంతే. కానీ బట్ కలిసి అయితే ఉండట్లేదు. అంటే రోజు గొడవలు కూడా అవుతున్నాయి. కానీ ఎప్పుడు విడిపోతున్నది ఎవరికి తెలీదు. విడిపోతే మాత్రం వీడియోస్ అన్ని ఆపేస్తాను. నీట్ గా సింగిల్ వీడియోస్ చేసుకుంటాను. వచ్చిన హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఆల్ ది బెస్ట్. బాయ్. సరే అయితే గైస్, తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. వీడియోస్ చేస్తాను. సపోర్ట్ చేయండి వీడికి మాత్రం. బాయ్.